అనుకున్నావా? సారీ సార్, కాలేజీకి టైం అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా. లేదు సార్, లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి. నాది అసలే లేట్ అడ్మిషన్. ఇప్పటికే నేను రోజులు క్లాసులు పోయాయి. సెంచరీ క్లబ్. ఒక్కరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా? ప్రాణం పోయినా పర్లేదండి. చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకున్నా. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఆర్ఎన్ఆర్ లా కాలేజా? చూడండి అయ్యా, ఆర్ఎన్ఆర్ లా కాలేజీలో చదువుతున్నా. ఎందుకు పోతున్నారు సార్? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి. హాయ్ పండు. ఓలమ్మోలం మన పల్లెత్తు పోయికుంట మళ్ళా వచ్చేసిన రాయే బేగ రాయే. అందమైన ఆడపిల్ల కాలు జారి పడుతూ ఉంటే కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది. అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి అలా బ్యాగ్ అందుకుంటావేంటి? అంటే నువ్వు పడిపోతే లేవగలవు, కానీ బ్యాగ్ లేవలేదుగా. జోకా? అంత ఇంపార్టెంట్ ఏముంది ఆ బ్యాగ్ లో? నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్. అడ్మిషన్ స్లిప్పా? ఏ కాలేజ్ లో బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఇందాక బస్సులో అలా, ఇప్పుడు వీళ్ళిలా. ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో. ముందు ఏంట్రా చూపెట్రా, ఏంట్రా లుక్కు? వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా. ఏం చేశాడు? మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ చేసావా? అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు. అయితే బోన్ ఎక్కించండి. పదరా, పద ముందు. ఎక్కరా బోన్ ముందు. యువర్ ఆనర్, కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు. అయ్యయ్యో, వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది. కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు, హ్యాపీగా మందు కొట్టచ్చు, సరదాగా అమ్మాయిలకు కన్ను కొట్టచ్చు. అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. మిమ్మల్ని క్షమించేది. నేను 3 years నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా? ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి. రే, వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి రా. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయాలి? నీ కాలు ముక్తాన్నా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. మేము కూడా నీలా క్లాస్ లా కొడతాం. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించకుండా వదిలేస్తున్నాను. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం.
బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ అడ్డ వచ్చిన వాళ్ళని వెదకొడుతూ అప్పుడప్పుడు మందు కొడుతూ లెక్చరర్స్ ని తెగ తిడుతూ ప్రిన్సిపాల్ ని నసపెడుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. ఫాలో మీ. త్వరగా రాయ్. చాలేరా, పద పద. आओ सिखाए तुम्हें आएगा फंडा, ये नहीं प्यारे कोई मामूली बंदा, इसमें छुपा है जीवन का फलसफा. ओए ప్రిన్సిపాల్ గారు, ఆ సత్యాగాడు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవాళ వాడు అంతు తేల్చేస్తాను. ఏంటంటే తేల్చేది? వాడు దున్నపోతులాంటి రౌడీలు మేపుతున్నాడు. వాడికి గాని తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు. ఏంటంటే చేసేది? దమ్ముంటాను, ఎదురుగా రమ్ రమ్ రమ్. అయిపోయాడురా. ఏంటి పంతులు, ఏదో అడగాలనుకో సంశయిస్తున్నాడు కనపడుతున్నావు. ధైర్యంగా అడుగు. అది కాదు సత్యా, పేరల గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా, అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా? అయితే ఓ పని చేద్దాం పంతులు, మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను. శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర, అంత పని చేసి మా కడుపులు కట్టకు నాయనా సత్యేశ్వర. వెరీ గుడ్ పంతులు, అలారా దారికి. ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకొని వెళ్ళండి. అలాగే రండి ప్రిన్సిపాల్ గారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. Now I will take attendance. Okay, sir. Number 1. Present, sir. Number 2. Yes, sir. Number 3. Number 4. Number 5. 6. 7. 8. 9. 10. 30. 31. 35. 36. 37. 38. 39. Number 40. Number 40. సార్ ప్రెసెంట్ సార్. అమ్మయ్యా, అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా? సార్ అది కాదు సార్, ఆ. లెసన్. లెస్తనా? కాలేజీ కొత్త బాబు నువ్వు? సార్. ఓహో, అదా సంగతి. ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు, అటెండెన్స్ మాత్రమే వేస్తారు. సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్? అమాయకుల్లో ఉన్నాడేంటండి? బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట అబ్బాయి. తప్పదు సార్, నేను ఈ కాలేజీలో చదువుకోవాలి. 600 నేను లాయర్ అవ్వాలి. లాయర్ పట్ట పుచ్చుకొని మా అమ్మ నాన్నకి చూపించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. నీ ఆశయం పట్టుదల మంచివే, కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. బాగా చదువుకుని లాయర్ అవ్వాలనే నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు. నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు Thank you, ఉంటుంది. sir. కానీ ఒకటి, ఇక్కడ సత్య అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు. వాడికి గడ్డం తక్కువ, అల్లరి ఎక్కువ. వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ లో నీకు పాఠాలు చెప్తాను. థ్యాంక్స్ అలాట్ సార్. జాగ్రత్త, వాడికి తెలిస్తే నీకు పంగనామా, నా శవానికి పంచనామా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వండి సార్. సార్, నువ్వు ఇక్కడ? వాట్ మ్యాన్, నిన్న డాష్ ఇచ్చావు, ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు. నీకు వేరే పని లేదా? నీది కాలేజేనా?
మరి నిన్న కాలేజ్ పేరు ఎత్తగా అలా నవ్వావు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ ఎవడు లాయర్ అవ్వడు. అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా? చూడండి లా చదువుతాడు కల్లా. హలో, లాన్ అంత లో చేసి మాట్లాడొద్దు. అసలు లైఫ్ లో లాలేంది మాట్లాడగలవా? సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో, నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు. అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి, నువ్వు ఐశ్వర్యరాయ్ లా ఉన్నావంటావు. లా? చూసావా, అందులో కూడా లా ఉంది. బయట పక్షులు కిలకిల, జలపాతం జలజల, ఏడిచే మనుషులు విలవిల, హిట్టైన సినిమాకు జనం బిలబిల. ఒక్కటేలా నవ్వాలా, రావాలా, పోవాలా, ఉండాలా, చావాలా, బతకాలా, అలా ఇలా ఎలా అన్నిట్లోనూ లా ఉంది. మనిషి జీవితమే లా, లాలేని జీవితం ఎలా? మహానుభావ, పొరపాటున లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ పీకావు. నేను ఈ కాలేజ్ లో చేరాక ఫస్ట్ లా క్లాస్ ఇది. అచ్చరే, ఇంతకీ లైబ్రరీని ఇలా మార్చేశారు? మన కాలేజ్ స్పెషాలిటీ అది. ఓ. క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా, స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా, లైబ్రరీ అదిగో నువ్వు కూడా లా. ఇంతకీ లైబ్రరీని ఎక్కడ? ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఉండడు. బహుశా క్యాంటీన్ లో ఉండొచ్చు. ఏమన్నా సౌకర్ గారు, ఓర్ని త్వర ఎందుకురా ఎవరో చచ్చినట్టు అలా గరిచావు? నిజంగానే చచ్చిందండి, బొద్దు ఇంకా సాంబార్లో పడింది. దానికి అంతలా అరవాలా? తీసి అవతల పారే. అటగనండి. రే ఏంట్రా బకెట్ ఎత్తేస్తున్నావు? తీసి అవతల పారేయమన్నారు కదండి. నేను పారేయమన్నది బొద్దింకని తీసి. అలాగా, అయితే బొద్దింకని తీసి సాంబార్ పెట్టి పారు. ఓరి బుర్రకాయలో పుర్రికాయలేని అదవా, బకెట్ అక్కడెట్టి. ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయిరా, దానికి మనం ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థమైంది. బకెట్ అక్కడ నుంచి బొద్దింకను మాత్రం తీసి. మరి ఆ బొద్దింక నుంచి ఏమంటారండి? చట్నీలు వేసి రుబ్బేయమంటారా? వద్దు, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, బయటికి వెళ్ళి తినే. అట్టగనండి. ఏ దాసు, ఏంటి బాస్? ఇలా ఏముందంటే? ఏం పర్లేదు, తీసి తాగి. ఏంటి ఇలా ఏ పడి తీస్తామంటావా? ఏ నిన్న బల్లి పడితే తాగలేదా? ఇదేంటిడు నిన్న తాగితే ఇయ్యాల కక్కుంటున్నాడు. ఒరేయ్, గారికి చిల్లు పడింది ఏంట్రా? ఇల్లు పడలేదు, మేమే ఇట్టాం. అరే అసలు గారికి చిల్లెందుకు పెడతారో చెప్పరా? టెలిస్కోప్ లో చూసినట్టు అమ్మాయిల్ని చూడడానికి. ఏది? ఈడెవడ్రా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు? ఈడి సంగతి చూడాలరా. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అంజలి. నీ పేరు? ఆదిత్య. ఈ లైబ్రరీని ఇక్కడ? నాకు అరువు పెట్టాడు, అడ్రస్ లేకుండా పోయాడు. మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి. 2 హృతిక్ రోషన్లు, 2 షారుఖ్ ఖాన్లు తీసుకురా. ఏంటి వాళ్ళు ఏమన్నా నా చేతిలో దోశలా అడగగానే వేసేసి ఏడిగా తీసిచ్చేయడానికి? దాసు, హృతిక్ రోషన్ అంటే కోక్, షారుఖ్ ఖాన్ అంటే పెప్సీ. ఓహో, ఆ రూట్ లో వచ్చారా? నాకొద్దు, థ్యాంక్స్. మరి టిఫిన్ ఏమన్నా చేస్తావా? వద్దండి. పొంటి వద్దండి. కాఫీ? అది వద్దండి. మంచినీళ్ళన్నా తాగుతావా? ఈ ఫ్రీయే. అవి కూడా వద్దండి. ఎందుకొద్దు? తినకూడదు. తినకూడదా? ఎందుకు తినకూడదు? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? అదంతే. చూడు, ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయొద్దు అది ప్లీజ్. మిగతా విషయాల్లో ఏం చెప్పమన్నా చేస్తాను. హలో, రా బ్రదర్, రా కూర్చో. ఏంటి ఏంటేంటో చెప్పేస్తున్నావు? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బ్రదర్. అరే, మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడ్రా, ఏం చెప్పినా చేస్తాట. అచ్చరే, మన లా కాలేజీ గ్రౌండ్ అంతా 100 రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా? చేస్తాను బ్రదర్. ఓకే, అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా? డాన్స్ అంటే నాకంత బాగా రాదన్నా కూడా నాకు డాన్సే కావాలి. అది కాదు బ్రదర్. అదే చెయ్యాలి. ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? వెరీ సింపుల్. కుంఫు, కథకళి, కూచిపూడి, డిస్కో, బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ 1 గా చాలా అందంగా చేయాలి. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ. హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా? మనీషా కొయిరాలు అయితే బాగుంటదేమో. అబ్బా, ఎంత బాగా చెప్పావు. అయితే నువ్వే మనిషి కొయిరా. ఇదనే నీ హీరో. మీరిద్దరు కలిసి డాన్స్ చేయాలి. కమాన్ డాన్స్. రే, వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. కమాన్, మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. తీసండి. కమాన్, వేర్ ఇట్ అప్. రావయ్య మగడ, ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతావు? నువ్వు హీరోవి, నేను మనీషా కొయిరా. కొంచెం
ఐఎమ్ సారీ బ్రదర్, ఎమోషన్లో కాల్ చేసుకున్నాను, అడ్జస్ట్ అయిపో. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. అసలు కాలేజ్ అంటేనే కళాశాల, అందులో అన్ని కళలు నేర్పాలి. నువ్వు అన్ని కళల్లో ఆరితేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి అందరికంటూ బయటకు వచ్చేలా చేసావు. నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు. నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం, ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. నువ్వు ఏదో రోజు ఎక్కడికో వెళ్ళిపోతావు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్. వస్తాను బ్రదర్. రే ఈడింతకీ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట? మాట చూస్తే పొగిడినట్టు, మనిషిని చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా. కుర్రాడెవడో పెద్ద యాక్టర్లా ఉన్నాడు, నవరసాలు పలికించేసాడు. అసలు వీడికి ఇంత టాలెంట్ ఎక్కడిది? ఆ బ్లడ్ లోనే ఉండుంటది. అందుకే అట్ల కడతా వాతెట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు. అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు, ఆవకాయ పుస్తే నాకెందుకు, నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను పోతాను. ఇల్లు కావాలా? ఇటు తిరుగు.